చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, తిరుప్పావై విష్ణుస్తుతి, అలాగే శివ సంబంధంగా ఇటువంటి గీతమాలిక ఏదైనా ఉందా? ఉంది అమ్మా. తిరువెంబావై అంటారు. తిరువెంబావై ఇది శివస్తుతి. శివుడు విష్ణువు వేరు కారు, ఒకటి అయిన దైవధర్మాన్ని సంప్రదాయజ్ఞులు వృద్ధికారకం, లయకారకం అనే విభజనలతో శివ విష్ణు రూపాలుగా పౌరాణికంగా తీర్చిదిద్ది మనకు అందించారు. దైవం ఒక్కటే అన్న ఆలోచనను అందించేది సనాతన ధర్మం. ఒక్కటి అయిన ఆ దైవాన్ని పగలు రాత్రి అన్న పేరిట మనం చూచినప్పుడు పగటి కాలానికి వృద్ధి పెంపొందింపజేసేటటువంటి లక్షణం ఉంటుంది. వృద్ధికారకుడు విష్ణువు. రాత్రి కాలానికి లయం లీనం చేసే లక్షణం కలిగి ఉన్న కారణం చేత ఈ రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇంతే విషయం. అచ్చంగా మనకు పగటి కాలమే ఉంటే, అంటే రాత్రి అనేది లేకపోతే శరీరం నశిస్తుంది. అలాగే అచ్చంగా రాత్రి కాలమే ఉండి పగటి కాలం లేకపోతే అసలు శరీరమే పుట్టదు, వృద్ధి కలగదు. రెండూ ఉండాలి. ఈ కారణం చేత వృద్ధికారకంగా ఉన్నటువంటి ప్రకృతి వర్ణాలతో కూడుకున్నటువంటి ఆ 30 పాశురములను గోదాదేవి అందించగా వీటిని మనం తిరుప్పావై అని చెబుతూ శివుడిని కీర్తించే గుణంతో ఆళ్వార్లతో ఎలాగైతే మనం ఈనాటి కాలంలో తిరుప్పావై చదువుతున్నామో అదేవిధంగా నాయనార్లు పఠించేటటువంటి కీర్తన మాలిక తిరువెంబావై. సుప్రసిద్ధ అరుణాచలాది దివ్యమైనటువంటి శైవ క్షేత్రాలలో, శ్రీశైలాదులలో తిరువెంబావై ఈ పాశురాలను పరమేశ్వరుడికి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా పారాయణం చేస్తూ ఉంటారు. పౌష్యమాస సంబంధంగా విష్ణువాలయాలలో కూడా మారేడు దళములతో విష్ణువును తిరుమలలో వేంచేపు చేసి ఉన్న ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం కూడా మనం గమనించే మాసం పౌష్యమాసం. శివ సంబంధంగానే మనం మారేడు దళాలు సమర్పిస్తూ ఉంటాం. కానీ సనాతన ధర్మం తెలిసిన ప్రాచీనులు శివుడు విష్ణువు వేరు కారు అనేటటువంటి ప్రత్యక్షమైనటువంటి నిజమైనటువంటి దృఢమైనటువంటి అవగాహనతో తిరువెంబావై శివకీర్తన, తిరుప్పావై విష్ణు కీర్తన, రెండింటి అంతరార్థం ఈ దేహానికి ఉత్తమ లోకాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడమే. ఈ లక్ష్యంతో ఆయా ఆలయాలలో పూర్వం ప్రతిరోజు కూడా చెప్పేటటువంటి వారు కనీసంగా పౌష్యమాసంలోనైనా ఈనాటి కాలంలో చెబుతున్నారు. అయితే తెలుగువారికి సంబంధించి మన ఆలయాలలో మనకు చెందినటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి అనేకములైన అపారములైన అపూర్వములైనటువంటి స్తోత్ర సంచయంతో ఉండగా తెలుగు కవులు కూడా అనేకములైన పద్యములు, స్తోత్రములు, దండకములు, ఉదాహరణములు ఎన్నింటినో ప్రక్రియల రూపంలో అందించి ఉండగా ఇవన్నీ కాకుండా తమిళ సంప్రదాయానికి సంబంధించినటువంటి, మరాఠీ సంప్రదాయానికి సంబంధించినటువంటి లేదా కన్నడ సంప్రదాయకులు అందించినటువంటి కీర్తనలు, పాశురములు, స్తోత్రములు, దండకములు ఇవెందుకు చెబుతున్నారు ఈ మధ్యకాలంలో అనే ఆవేదన కొంత బలీయంగా మనకు తెలియవస్తుంది. ఇందులో వివేచన కూడా ఉంది, సత్యం కూడా ఉంది. మనవి అయినటువంటి సంస్కృత భాషలో లభించే వందలాది వేలాది స్తోత్రములు ఉండగా, జగద్గురువులు ఆదిశంకరులు అందించిన స్తోత్ర సంచయం ఉండగా, ఇవి కాకుండా తిరుప్పావై, తిరువెంబావై ఎందుకు ఇలా అన్వేషణ చేస్తున్నారు అనే ప్రశ్న కూడా ఉంది. అడిగిన మాటకు సమాధానం మట్టుకు శివస్తోత్ర సంబంధంగా ఉండేటటువంటి ఆ సంపుటి పేరు తిరువెంబావై. గురుగారు, గ్రహశాంతుల విషయంలో రుచులు, వర్ణాలు, ధాన్యాలు, దానాదులు ఇవి పాటిస్తూ ఉంటారు. వీటి ప్రత్యేకత ఏమిటి? గ్రహం అంటే అర్థం తెలిస్తే ఇవి ఎందుకో కూడా తెలిసి వస్తుంది. మనలో ఉండే గుణాలను స్వీకరించేది గ్రహం. అలాగే తనలో ఉన్న గుణాలను మనకు అందించేది కూడా గ్రహమే అవుతుంది. ఎవరన్నా ఎక్కడైనా దిగులుగా ఒక మూలకు
కూర్చొని బాధతో, శుద్ధి లేకుండా, అసంస్కృతమైన కేశపాశములతో, భారంగా ఉండే దేహంతో, దుఃఖపు రాశిగా కనిపిస్తే వారిని చూచి మనం ఏదో గ్రహం పట్టిన వారిలాగా ఇలా ఎందుకున్నారు అనే ప్రశ్న వేస్తాం. శనిగ్రహం పట్టిన వాడిలాగా వీడు నా వెంట అని కూడా అంటూ ఉంటాం. నక్షత్రకుడిలాగా నా వెంట అని కూడా ఎవరినో చెబుతూ ఉంటాం. గ్రహం పట్టిన వాడిలాగా అన్నప్పుడు పట్టడం అన్న శబ్దం వస్తుంది. బుధుడు, గురువు, శుక్రుడు ఇవన్నీ గ్రహాలు భూమితో పాటుగా సూర్యమండలంలో సంచారం చేసేవి. చంద్రుడు భూమికి సంబంధించిన ఉపగ్రహం. సాక్షాత్తు గ్రహ చక్రవర్తి సూర్యుడు నక్షత్రం. ఇక రాహుకేతువులు అవి లేనటువంటి ఛాయాగ్రహాలు. అపసవ్యంగా ఈ రెండింటిని సూచించేటటువంటి ఈ నవగ్రహ సంచయానికి జ్యోతిష శాస్త్రం రుచులు, రంగులు, గుణాలు, నైవేద్యాలు, ధాన్యములు, స్వభావములు ఎందుకు ఆపాదించింది? క్షిప్రందస్రర విజ్యమాసుర శివ జ్యేష్ఠోరుగంధారుణం చిత్రాంతేందుభమైత్రభం. రవి క్రూరగ్రహం. క్రూరాభాను తమ శనిధ్వజ కుజ శుక్రార్య సౌమ్యేందవ. నక్షత్రాలకు ఉన్నాయి, గ్రహాలకు ఉన్నాయి. రవి క్రూరగ్రహం, శని తామసిక గ్రహం. శుక్రార్య సౌమ్యేందవ జాతులు కూడా ఈ గ్రహాలకు చెప్పారు. స్త్రీ స్వభావం చంద్రుడు. ఎందుకు ఇలా చెప్పారు? వీటి ద్వారా మనం మన గుణగణాదులను మార్చుకోవాలి, గ్రహించే లక్షణాన్ని మార్చుకోవాలి. మనలో కోపతాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. పులుపు పదార్థం తింటే తగ్గుతుంది. పులుపుకి ఆధిపత్యం శుక్రుడు. తెలివితేటలు బాగా కావాలి, తీపి పదార్థం తినాలి, అధిపతి గురువు. శరీరానికి బాగా బరువు, స్థూలత్వం, స్థౌల్యం కలుగుతూ ఉంది, కాస్త తేలికగా ఉండాలి. మనస్సు చాలా దుఃఖంతో ఉంది, బియ్యం తగ్గించేద్దాం. చంద్రగ్రహం, చంద్రుడికి కారకత్వంగా బియ్యం. పౌరుషం కావాలి, యుద్ధంలో గెలవాలి, అధికారం కావాలి, పదవి కావాలి, ఉద్యోగంలో వృద్ధి కావాలి. సూర్యుడి కారకత్వం గోధుమలు తిందాం. రత్నాలు కానీ, ధాన్యాలు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ అన్నీ కూడా ఈ 9ంటికి ఆపాదించిన ఈ శాస్త్రం వీటిని అనుసరించడం ద్వారా, దానాలుగా ఇవ్వడం ద్వారా ఆయా గుణగణాలను మనం పెంచుకోవచ్చు, అవసరమైన చోట తగ్గించుకోవచ్చు. మనల్ని మనం సంసిద్ధులం చేసుకోవడం కోసం, మనల్ని మనం మార్చుకోవడం కోసం జ్యోతిష శాస్త్రం అందించిన గొప్ప విజ్ఞానం నవగ్రహాలకు సంబంధించిన విజ్ఞానం. ఏ గ్రహం కూడా సంపూర్ణంగా, పరిపూర్ణంగా శుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, మంచి గ్రహమైనటువంటిది కాదు. అలాగే ఏ గ్రహం కూడా పరిపూర్ణంగా చెడు కీడు కలిగించేది కాదు. గురువు అనగానే మన వాళ్ళు మహా గొప్ప అంటూ ఉంటారు. గురువు కారకంగా క్యాన్సర్ వస్తుంది, గురువు కారకంగా షుగర్ వ్యాధి వస్తుంది. గురువు ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని వృద్ధి పొందిస్తూ ఉంటాడు. శనికారకత్వంగా అనేకులు ఆయుష్యం తగ్గిపోతుంది అంటూ ఉంటారు. తప్పది. జీవనోపాయం, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు కూడా శనిగ్రహమే. పరిపూర్ణంగా ఏది ఒకటి అంటూ ఉండదు. వీటన్నిటి గ్రహాలు అని చెప్పిన సనాతన ధర్మం ప్రాచీనులు, ఋషులు, విద్వాంసులు, పండితులు, వాళ్ళని విజనర్స్ అనాలి, గొప్ప విజనరీ కలవాళ్ళు. ఈ పదార్థాలని ఇవ్వడం ద్వారా, ఆహారంగా స్వీకరించడం ద్వారా మనల్ని మనం మార్చుకోవచ్చు. పౌష్యమాసంలో బియ్యం, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు కాకుండా మిరియాల పొడి, మిరియపు గింజల పొడి, వీటితో పులగం సిద్ధం చేస్తే ఆలోచనలు పెరుగుతాయి అని చెప్పారు. మంచి ఆలోచనలు కలుగుతాయి అని చెప్పారు. ఆలోచన శుద్ధి. పెసలకు కారకుడు ఎవరు? గ్రహం బుధుడు. నవగ్రహ జ్యోతిష శాస్త్రం ఈ పెసలు తింటే ఆలోచన కలుగుతుంది, మంచి ఊహలు కలుగుతాయి ఇలా చెప్పడంతో మనవారు ఒక పదార్థం స్వీకరించండి, దానం ఇవ్వండి, మంచిని పెంచుకోండి, మంచిని పంచుకోండి అన్నారు.
ఇది ఉద్దేశ్యం. గురుగారు, ఆచరణ లేకుండా భక్తి ఉంటుందా? భక్తి అంటే నియమమా, భావన లేక అనుభూత? భక్తి ముందు అనుభూతి, తర్వాత భావనగా మారుతుంది, చివరకు అనుసరించేటటువంటి నియమంగా పరిణమిస్తుంది. భక్తి మనలో కలిగే ఒక అనుభూతి, ఒక ఊహ, ఒక ఆలోచన. ఎవరిని మీరు బాగా ఇష్టపడతారో ఆ వ్యక్తి మీకు దైవం. ఇది అనుభూతి. ప్రత్యక్షంగా మన మధ్యలో జీవించేవారే కావచ్చు, నాకు ఉద్యోగాన్ని అందించిన నా యజమాని కావచ్చు, నాకు రోజువారీగా భోజనం పెడుతున్న నా ఇంటి యజమాని నాకు దైవం. ఇది అనుభూతి. నేను నా ఇంట్లో దీపం పెట్టుకోగలుగుతున్నాను, భోజనం చేయగలుగుతున్నాను, నా ఇంటి వారితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాను, నాకు నెలకు ఇంత ధనాన్ని అందించే ఈ సంస్థ నాకు దైవంతో సమానం. ఇది అనుభూతి. అనుభూతి రెండవ దశ, మూడవ దశగా మారినప్పుడు భక్తిగా పరిణమిస్తుంది. ఈ అనుభూతిని భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మార్చిన సంప్రదాయం రాముడు, కృష్ణుడు, గణపతి, శివుడు, విష్ణువు, అలాగే ఇంకా దేవతలను చూపిస్తూ వారిని చూడగానే మనలో కదిలేటటువంటి ఊహ సాధనగా మార్చుకుంటే, అనుభూతిని సాధనగా మార్చితే భక్తిగా మారుతుంది అంటూ తెలియజేసింది. భక్తి ఆత్మగతమైన అంశం. ఈ భక్తిని మళ్ళీ మనం మనస్సులో ఉన్నదానిని వెలికి తెచ్చే ప్రయత్నంలో కొన్ని కర్మకాండల సహాయంతో భౌతికంగా పూజలు, పురస్కారాలు, అర్చనలు అంటూ నేల మార్గాన్ని పట్టిస్తూ ఉంటాం. అనుభూతితో ఆకాశ మార్గం వైపు వెళ్ళేటటువంటి సాధన ఈ భౌతికమైనటువంటి కర్మకాండల కారణంగా మళ్ళీ నేల మార్గం పడుతుంది. ఇక్కడే మళ్ళీ మనలో విశ్వాసం కాస్త మూఢ విశ్వాసంగా మారుతుంది. అలా మారకుండా ఉన్న విజ్ఞులే ప్రాజ్ఞులుగా, పండితులుగా లోకానికి కనిపిస్తూ ఉంటారు. చూచేటటువంటి ఆ అనుభూతిని మనం మనసులో ఉన్నదాన్ని ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేస్తే సాధన, ఆ సాధనని క్రియాత్మకంగా మార్చినప్పుడు భక్తి. సా కస్మైచిత్ పరా ప్రేమరూప భజ సేవాయాం. ఎవరిపైన మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసం భక్తిగా మారే తరుణంలో వారిని మనం సేవించుకుంటూ ఉంటాం యథాశక్తి. ఒక చిన్న ఆధునిక కవితా రూపం నానీల సృష్టికర్త గోపిగారు అందించారు. ఈ నాని ఒక కవిత్వ రూపం. విద్యార్థులు గురువులకు చూపుల శాలువాలు కప్పుతారు. విద్యార్థి తనకు పాఠం బోధించే గురువు పైన తనకున్న భక్తిని అనుభూతిగా స్వీకరించిన ఆ మరుక్షణం, ముందుగా అనుభూతి కాబట్టే తదుపరి భక్తిగా ఏర్పడుతుంది. కనుకనే మధ్యలో తన వద్ద ఇంకా ఆ గురువును పొగడడం కోసం, గౌరవించుకోవడం కోసం, సన్మానం చేసుకోవడం కోసం ఏమీ లేని సమయంలో కన్నులలో వెలువడే చూపులు, ఈ కంటి చూపులతో గౌరవించే విధంగా చూపుల శాలువాలు కప్పుతాడు. గొప్ప అనుభూతి. మారితే భక్తిగా మారుతుంది. గురుగారు, ఉపవాసం అంటే నిరాహారంగా ఉండటమేనా లేక ఇతరాతర విధులు ఏమైనా పాటించవలసి ఉంటుందా? ఉపవాసం శిఖరాయమానమైనటువంటి విధి. ఆ తదుపరి ఇంకా ఏమీ లేవు. ఆ గొప్పనైన విధిని ఆచరించడం కోసం ప్రాథమికంగా అనుసరించే అనేక విధులు ఉంటాయి. ప్రాథమికంగా మొదటగా స్నానపానాదులు పూర్తి చేసుకొని, అన్నప్పుడు ఇక పానాదికాదులు లేవు. స్నానం పూర్తి చేసుకొని సంకల్పం చేసి ఈ రోజున నేను ఉపవాస దీక్ష పాటించదలుచుకున్నాను. ఉపవాసం వర్గీకరణలో ఏ భాగానికి చెందినటువంటిది ఇది కూడా ఒక విభజన ఉంటుంది. అనేకులు ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉపవాసం అనుకుంటూ ఉంటారు. అలా కాదు. చూడకుండా ఉండగలగడం కంటికి సంబంధించిన ఉపవాసం. కన్నులు మూసుకోవడం కూడా ఉపవాసమే. నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. ఏ శబ్దాన్ని వినకుండా ఉండగలగడం కూడా ఉపవాసమే. శ్రవణేంద్రియానికి మనం కలిగించేటటువంటి విశ్రాంతి. నిశ్శబ్దంగా ఉండగలగడం, నోటికి సంబంధించినంత మేరకు విరామం, విశ్రాంతి ఉపవాసం అవుతుంది. పాదములకు విశ్రాంతి ఉపవాసం. ఇంటిలో ఉండడం, బయటకు వెళ్ళకపోవడం, కూర్చోవడం విశ్రాంతి. దేహానికి సంబంధించిన సమస్త అవయవాదులకు కూడా వాటి వాటి విధులలో విశ్రాంతి కలిగించి పరమాత్మ భావం వైపు మళ్లింపజేయడమే ఉపవాసం. ఇది నిజమైన అర్థం. ఉపసమీపే, దగ్గరలో విశ్రమించుట, ఉండుట.
రోజువారీగా చేసే పనులు కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రత్యేకంగా ఉండే పనులు చేయడమే ఉపవాసం. భజ సేవాయాం, పరమాత్మని సేవించే విధంగా పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ హాసుచున్ అనేటటువంటి ఒక పద్యాన్ని మనం భాగవతంలో పోతనామాచ్యుల వారు ప్రహ్లాదుని వర్ణించే సమయంలో అందించిన ఆ పద్యరత్నాన్ని గమనించినట్లయితే అది శ్లోకం వలె భాషించేటటువంటి పద్యరత్నం ఎలా ఉంటుంది అంటే, లక్షింపుచున్, చూస్తూ ఉంటాడు లోకాన్ని అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన పరమాత్ముడిని చూస్తున్నాడు. పానీయములు తాగుతున్నాడు, ఎవరైనా ఏదైనా ఇస్తే అది శరీరానికి సంబంధించినంత మేరకు, మనస్సుకు కాదు. వింటున్నాడు ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే, కానీ అది మనస్సుకు చేరడం లేదు. ఇది ఉపవాసం అంటే. హాసలీలా నిద్రాదులు చేయుచును, నిద్రపోతున్నాడు. శరీరానికి విశ్రాంతి, మనస్సుకు కాదు. మనసులో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి ఆయన ప్రహ్లాదుడు అయ్యాడు. నలుగురు అన్నదమ్ములలో శ్రేష్ఠత్వాన్ని ఎందుకు పొందాడు? ఆ అన్నదమ్ములు నలుగురు ఒక్కడు కాడు. హ్లాదుడు, అనుహ్లాదుడు, సుహ్లాదుడు, ప్రహ్లాదుడు. ఎందుకు ప్రహ్లాదుడు శ్రేష్టం? ఉపవాస వ్రతాన్ని పాటించాడు, ఉపవాస విధిని అనుసరించాడు. మనం కూడా ఉపవాసం అంటే, ఎవరైనా ఏదైనా పదార్థాన్ని ఇస్తే, ఈవేళ నేను ఉపవాసం తినకూడదు, నేను ఉపవాసం ఉన్న రోజు తెచ్చి ఇచ్చావు, ఏం చెయ్యాలి? ఇలా అంటే అది ఉపవాసం కాదు. ఒక అల్లుడు తన మామగారిని, మామగారండి, నన్ను మీరు మీ ఇంటికి ఆహ్వానించగా ఎంతకాలమైందో, అసలు నన్ను మీరు ఏ పండగకి పిలవడం మానేశారు ఈ మధ్య. ఆ మామగారు అన్నారు, ఎందుకు? ఈ వచ్చే మహాశివరాత్రి నాడు నీవు తప్పకుండా మా ఇంటికి రావాలి. ఎంత తెలివైన మామగారు కదా! మహాశివరాత్రి ఉపవాసం పండుగ. ఇది ఎలాగో ఇంద్రియాలన్నింటినీ కూడా అన్నప్పుడు ఒక్క ఆహారానికి మాత్రమే అని కాకుండా, మనం స్వీకరించే ప్రతి ఇంద్రియ ధర్మానికి కూడా విరామాన్ని ప్రకటించడమే ప్రధానమైన విధి. ఈ 5 ఇంద్రియాలకు సంబంధించిన విధులను మనం పాటిస్తే ఉపవాసం పరిపూర్ణమవుతుంది. ఇది విషయం. గురువుగారు, శిశువులు చాలా బలవర్ధకంగా, ఆరోగ్యంగా వాళ్ళు ఎదగాలి అని అంటే తల్లులు వారి విషయంలోని ఎటువంటి నియమాలను పాటించాలి? మొట్టమొదటిది, శిశువు నిద్రించే సమయంలో ఆ శిశువుకు తన వీపు చూపకుండా తల్లి నిద్రించాలి. పిల్లవాడు నిద్రించాడు, తల్లి అటువైపు తిరిగి నిద్రిస్తుంది, ఇది దోషం. ఆ శిశువుకు తెలుస్తుంది. అలాగే ఆ శిశువుకు స్నానం చేయిస్తున్నా, బట్టలు వేస్తున్నా, ఆహారం పెడుతున్నా, ఏ విధమైన సపర్య చేస్తున్నా కూడా ఆ తల్లి మనస్సులో దైవ ఆలోచన మాత్రమే ఉండాలి. ఈ పిల్లవాడు పరమాత్ముడికి ప్రతీక అన్న ఊహ ఉండాలి. శివకవిత్రయంలో బసవ పురాణాన్ని అందించాడు ఒక మహానుభావుడు. పండితారాధ్య చరిత్రం కూడా అందించాడు ఆ మహానుభావుడు. ఆ బసవ పురాణంలో బెజ్జ మహాదేవి కథ అనే ఒక కథ ఉంది. నన్నచోడు అందించిన ఈ వృత్తాంతం ఎంత అందంగా ఉంటుంది అంటే, తల్లి శిశువు ఆవిడకు లభించాడు. బెజ్జ మహాదేవి తనకు దొరికిన ఆ శిశువును శివుడికి ప్రతీకగా భావన చేసి పెంచుకున్నది. తనకు తోచినట్లుగా స్నానం పోసింది, ఈశ్వరా అని పేరు పెట్టుకున్నది. తనకు తోచినట్లుగా ఆ చిన్నారి శిశువుకు కంటికి కాటుక అద్దింది. తనకు కనిపించే శిశువుకు 3 కన్నులు ఉంటాయి, ఈ పిల్లవాడికి 2 కన్నులే కనుక మధ్యలో కూడా కన్ను వలె ఒక ఆ కంటుక కాటికతో ఒక నేత్రం వలె అలదింది. తనకు తోచిన పదార్థాలు తెచ్చిపెట్టింది. ఆ శిశువు ఏడుస్తూ ఉంటే భుజాన వేసుకొని, ఏ పదార్థం తిన్నాడో మా శిశువు, మా శివయ్య, కడుపు ఉబ్బిందా ఏమి అంటూ బాధపడింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మనం బెజ్జ మహాదేవి అనే ఈ కథలో చూడవచ్చు. అదేదో పూర్వకాలం 1000 ఏళ్ల కింద కథ అంటారా? ఈనాటి ఆధునిక మహాకవి జాషువా గారు కూడా శిశువు అన్న పేరిట ఒక ఖండిక అందించాడు. బొటనవేల ముల్లోకముల చూచి ఆనందపడు నోరు లేని యోగి. ఊయలలో తల్లి అందించిన ఆ పదార్థం ఏదో తిన్న ఆ శిశువు
చిరునవ్వులు చిందిస్తూ ఉంటే నోట వేలు వేసుకున్నాడా ఇక వీడికి పూర్ణ ఆయుర్దాయం 100 ఏళ్ల కాలం. తల్లి ఆ ఉగ్గు పెట్టిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అనాలి. అలాగే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటూ శిశువుకు స్నానం చేయించిన అనంతరం చిట్ట చివరి చెంబు నీరు ఆ శిశువు చుట్టూరా పోసి వీపులో చరచి నీకు భద్రం శ్రీరాముడి రక్ష భద్రం అంటూ చెప్పాలి. శిశువును తన వెంట పెట్టుకోవాలి. వేలు విడవకుండా వెంట నడిపించాలి. నిద్రలో కలలో కూడా ఉలిక్కి పడిన ఆ శిశువు వెదుక్కునేది తల్లిని కనుక తల్లి నిజం. పరోక్షంగా కూడా తల్లి కుమారుడి పైన ఆగ్రహం ప్రకటించకూడదు. తండ్రి అనే మాటలు అవుతాయో కావో కానీ తల్లి అనే మాట ఖచ్చితంగా అవుతుంది. కనుకనే ప్రాచీనులు మనకు సత్యభామాదేవికి నరకుడిపైన కోపం వచ్చింది అన్న వృత్తాంతాన్ని సూచించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఈ ధర్మం చెప్పడం కోసమే జగద్గురువులు ఆదిశంకరుల వారు సన్యాస ధర్మంలో ఉన్నప్పటికీ తన తల్లి భౌతికమైన దేహత్యాగం చేస్తే సన్యాసి చేయకూడని ధర్మం అన్నప్పటికీ తాను చేసి చూపించాడు. తల్లికి సంబంధించిన అంత్యేష్టి కర్మను తానే చేశాడు. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. జగద్గురుల వారు అనుసరించిన ఈ మార్గం మనకు తప్పక అనుసరణీయం. కాబట్టే తల్లి నిజం. తల్లి పాటించవలసిన విధులలో పిల్లవాడికి ఎప్పుడూ మోము చూపిస్తూ ఉండాలి. వీపు చూపకూడదు. రక్షగా తానే ఉండాలి. చిన్న కోడి పిల్లను చూస్తే తెలుస్తుంది ఈ విషయం మనకు. పిల్లకోడి అలా తిరుగుతూ ఉంటే తల్లి కోడి తన మానాన తాను ఎక్కడో ఉంటుంది. కానీ ఎక్కడో చెవులకు వినిపించే ఏ డేగరెక్కల చప్పుడు ధ్వని సవ్వడి వినిపించినా ఒక్కసారి పరిగెత్తుకు వస్తుంది. తన రెక్కల కింద పిల్లకోళ్లను దాచుకొని యుద్ధానికి సిద్ధమవుతుంది. మనం జాషువా కవి లేదా బసవ పురాణం వృత్తాంతం ఎందుకు? లోకంలో ఉండే పశుపక్షి జాతిని చూచినా చాలు కదా. తల్లి బాధ్యత ఇంత గొప్పది. గురుగారు, అరచేతిలో వివాహ యోగ రేఖలు ఉంటాయా? వీటి ప్రత్యేకత ఏమిటి? అరచేతిలో అన్ని రేఖలు ఉంటాయి. అన్ని రేఖలలో ఒక రేఖ వివాహ రేఖ. ఈ రేఖలను చూచి ఇలా ఉంటుంది అని చెప్పేటటువంటి శాస్త్రం సాముద్రిక శాస్త్రం. సముద్రుని చేత లోకంలో ప్రచురితం అయినటువంటి శాస్త్రం. ఆధునికులు ఈ రేఖలు తల్లి గర్భంలో ఉన్న సమయంలో పిడికిలి బిగించిన కారణం చేత ఏర్పడినవి. వీటి ద్వారా చెప్పే మాటలు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ అరచేతిలో ఉండే రేఖలను విభజించిన ఈ శాస్త్రం 13 రేఖలుగా స్థిరీకరిస్తూ అటుపిమ్మట 72 రేఖలుగా విస్తరిస్తూ ప్రధానంగా ఉండే ఈ 13 రేఖలు కూడా 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి అనే ధర్మాన్ని నేటి ఆధునికులు అంగీకరించినటువంటి వాస్తవ వైజ్ఞానిక అంశాన్ని ఏనాడో తెలియజేసింది. ఈ వివాహ రేఖలు అరచేతిలో కుడి చేతి దిగువన ఉండేటటువంటి అడ్డు రేఖలు. ఈ రేఖలను చూచి ఫలితాంశాలను బోధించే సమయంలో మాత్రమే పలువురు అనేకములైన తప్పిదాలను చేస్తూ ఉంటారు. ఈ తప్పిదాల కారణంగా ఈ శాస్త్రమే అసంబద్ధం అనేటటువంటి వ్యతిరేక భావనలు ఈనాటి కాలంలో సమాజంలో విస్తరించాయి. కుడి చేతి చిటికన వేలి దిగువన ఉండేటటువంటి అడ్డు రేఖలు వీటికే వివాహ రేఖలు. 13 ఇవి ప్రధానమైనవి అని బోధించే ఈ సాముద్రిక శాస్త్రం ఈ రేఖలు 2 ఉంటే ద్విభార్యాత్మో బహుభర్తృకర్తమో అని చెప్పకూడదు. ఆలస్య వివాహం అని చెప్పాలి. ఈ రేఖలలో ఒక రేఖ అలా పైకి వెళితే పత్ని వియోగం, దిగుగా వెళితే పత్నితో లేదా భర్తతో వారి వెనుకనే వారే లోకంగా జీవించడం, ఇలాంటి ఫలితాలను బోధించవలసి ఉంటుంది. ఈ రేఖలు చిన్నవిగా ఉన్నవి. ఇది వివాహాన్ని సూచించే అంశానికి దూరం చేస్తుంది. ఈ రేఖలు వివాహ రేఖలు. ఈ రేఖలతో పాటుగా అరచేతిలో ఉండే 2 ఉపరేఖలను కూడా చూసిన అనంతరమే వివాహ రేఖల వర్ణన చెయ్యాలి.
వివరించడం ఉండాలి. ఆ 2 రేఖలు చూపుడు వేలు బొటన వేలు మధ్యన ఉండేటటువంటి జీవన రేఖ బుద్ధి రేఖ మధ్యలో ఉండే ఉపరేఖలు. జీవన రేఖ బుద్ధి రేఖ మధ్యలో 2 రేఖలు, ఒక రేఖ అందరికీ ఉంటుంది. ఈ రేఖ ఆధారంగానే ఈ రేఖల వివరణ విశ్లేషణ చెయ్యాలి. జీవన రేఖ బుద్ధి రేఖ ఈ 2 కలవకుండా విడివిడిగా ఉండే ఫలితం ఎలాంటిదో ఈ వివాహ రేఖ కూడా అదే ఫలితాన్ని మనకు తెలియజేస్తుంది. అనంతమైన వైజ్ఞానిక అంశాలు ఇందులో ఉన్నాయి. మనకు తెలియనంత మాత్రాన ఏ శాస్త్రం కూడా శాస్త్రం కాకుండా పోదు కదా. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మార్చిపోతాయా? రేఖలు మీ భవిష్యత్తును చెప్పవండి అనే వారి చేతులలో కూడా రేఖలుంటాయి. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.